బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు భారత్లోని సరిహద్దు రాష్ట్రాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అస్సాంలో దాదాపు 40%, బెంగాల్లో 30% ముస్లిం జనాభా ఉండటం, అందులో అక్రమ వలసదారుల అంశం కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ చర్చ ఊపందుకుంది. బంగ్లాలో హిందువులపై జరిగిన దాడులను ఇప్పటికే బీజేపీ తన ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో బీఎన్పీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రావడంతో సరిహద్దు భద్రత మరియు వలసల విషయంలో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం లభించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మైనారిటీల రక్షణ మరియు అక్రమ చొరబాట్ల నిరోధం అనే అంశాలు రాబోయే అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. కేంద్రం ఈ మార్పులను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.